నమో వెంకటేశ నమో తిరుమలేశ నమస్తే నమస్తే నమః. వైకుంఠనాథుడు వైకుంఠం వదిలి భక్తుల కోసం భూమిపై అవతరించాడు. ఆ అవతారాలలో ఒకటి శ్రీ వెంకటేశ్వర అవతారం. కలియుగ ప్రత్యక్ష దైవం, ఆపద్బాంధవుడు, ఆపద మొక్కులవాడు అయిన శ్రీనివాసుడు కొలువుదీరిన దివ్య ఆలయం పాల్మంచ శ్రీనివాస్ నగర్ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఖమ్మం జిల్లా కొత్తగూడెం పట్టణానికి 9 కిలోమీటర్ల దూరంలో పాల్మంచ నవనగర్లో ఉన్నది. నవనగర్ అనే కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నెలకొని ఉన్నది. ఓ మహాదేవ దేవా నమో వెంకటేశ నమో తిరుమలేశ. ముడుపులు నీ కొసగి మా మొక్కులు తీర్చుమయా, ముడుపులు నీ కొసగి మా మొక్కులు. మెట్ల మార్గంలో కొండను అధిరోహించి ఆలయాన్ని సందర్శించవచ్చు. శ్వేతవర్ణపు కట్టడం ప్రశాంతతకు నిలయంగా అలరారుతున్నది. నవభారత్ వెంచర్స్ వారు ఈ ఆలయాన్ని నిర్మింపజేశారు. వెంకన్న భక్తులు అత్యంత భక్తి ప్రవృత్తులతో 1987లో నిర్మించారు. శ్రీ శ్రీనివాసం శ్రిత పారిజాతం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, శ్రీ చిద్విలాసం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, వైకుంఠవాసం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, పద్మావతీశం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, నారాయణాఖ్యం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, బ్రహ్మస్వరూపం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, బ్రహ్మాండ దీపం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, బ్రహ్మేంద్ర వందితం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, శ్రీ శంకరార్చితం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, దేవాధిదేవం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. శ్రీగిరి నిలయం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, శేషాద్రివాసం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, గరుడాచలేశం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, వెంకటాద్రీశం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, నారాయణేశం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, వృషభాద్రివాసం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, వృషశైలవాసం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, సప్తాద్రివాసం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, ఆద్యంతరహితం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, ఆనంద నిలయం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,